అమ్మాయి అబ్బాయికి నచ్చింది కాబట్టి మిగతా విషయాలు మాట్లాడుకుంటే సరే. చాలా సంతోషం అండి. ఏమ్మా, అమ్మాయి అబ్బాయికి నచ్చిందన్నాడు, ఆలస్యం చేయకుండా వాళ్ళ అభిప్రాయం చెప్పారు. మరి మీరేమంటారు? మాకన్ని విధాల సంబంధం నచ్చింది. ఇప్పుడే తాంబూలాలు మార్చుకుందామన్నా మేం రెడీ. ఎందుకైనా మంచిది, అమ్మాయిని ఓ మాట అడిగి చెప్పండి. నేను ఏదంటే అది సరే అంటుంది. అలా పెంచాను దాన్ని. ఈ విషయం వదిలేసి జరగాల్సిందేదో చూడండి. మీరు చెప్పేది కరెక్టే. లావణ్య అలాంటి అమ్మాయే. సరే, వచ్చే బుధవారం మంచి రోజు. ఆ రోజు తాంబూలాలు మార్చుకుందామా? మరి మీరేమంటారు? మీరెలా అంటే అలానే. సరే, సగం పెళ్ళి అయిపోయినట్టే. మరి మేము బయలుదేరతామమ్మా. మంచిదండి, వస్తామండి. రండి. వెళ్ళొస్తామండి. మంచిదండి. నేను బయలుదేరతానమ్మా. చాలా సంతోషం అండి. లావణ్యని కన్న కూతురనుకుని మంచి సంబంధం తీసుకొచ్చారు. నాకు సుధా ఎంతో, లావణ్య కూడా అంతే. మీరేం దిగులు పడకండి, మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను. నాన్న, మీరు 2 రోజులుండి వెళ్ళొచ్చు కదా. లేదమ్మా, వెళ్ళాలి. రేపు అన్ని విషయాలు మాట్లాడాలి కదా. వస్తానమ్మా. అల్లుడు గారు బయలుదేరాలి. వస్తానమ్మా. అలాగే. సరేనండి, నేను పూజను స్కూల్లో డ్రాప్ చేసి వస్తాను. మీరు ఒకసారి ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడండి. ఆ విషయం నేను చూసుకుంటాను. దాని ముందు డ్రాప్ చేసిరా, మనం షాప్కి వెళ్దాం. అలాగే. సుధా, మీ నాన్నగారు జీవితాంతం మర్చిపోలేనంత మేలు చేశారమ్మా. మంచి సంబంధం చూశారు. చేతులెత్తి దండం పెట్టాలి. ఈ దండాలు గట్రాలు ఆయనకెందుకు అత్తయ్యా? లావణ్య అక్కడ మంచిగా ఉంటే చాలు. సరే, నేను పూజను స్కూల్లో వదిలేసి వస్తాను. ఇప్పుడు ఏం జరిగిందని ఆ ఏడుపు? అబ్బాయి బంగారంలా ఉన్నాడు. మంచి సంబంధం. నువ్వు చాలా తొందరపడ్డావమ్మా. ఒక మాట అన్నయ్యతో చెప్తే పోయేదేముంది? చాలే ఆపవే. అన్నదే 10 సార్లు అంటావు. అమ్మా, ఇది నా జీవిత సమస్య అమ్మా. నాది పరువు ప్రతిష్టల సమస్య. అవమానాలన్నీ ఈ పెళ్లితో తీరిపోవాలి. మళ్ళీ ఏదైనా తేడా వచ్చిందో చెప్పటం లేదు, చేసి చూపిస్తాను. వెళ్ళు వెళ్ళు, లోపలికి వెళ్ళు. ఇది తీసుకో, వెళ్ళు. ఏమిటమ్మా, గుమ్మం దగ్గరే నిలబడ్డాం. లోపలికి రమ్మని పిలవరా? రండి, లోపలికి రండి. ఇంత క్రితంలా వియ్యంకుడనో అన్నయ్య గారనో పిలవచ్చమ్మా, తప్పేమీ లేదు. సంబంధం వద్దనుకున్న వాళ్ళు వియ్యంకుడా అని పిలవమన్నారని ఆశ్చర్యపోతున్నారా? ఆగిపోయిన పెళ్లి జరిపించాలనే ఉద్దేశంతోనే వచ్చావమ్మా. అందుకేనమ్మా అలా పిలవమంటున్నాను. పాత విషయాలు మర్చిపోయి పెళ్లి జరిపిద్దాం. కుదరదండి. మీరు కూర్చోండి, రండి. మీరు మరోలా అనుకోద్దండి, ఈ పెళ్లి జరగదు. మేము వేరే సంబంధం చూసుకుంటున్నాం. అభి, నువ్వు ఆగరా. అది కాదమ్మా, వాళ్ళకి విషయం తెలియక అలా మాట్లాడుతున్నారు. అందుకే కదరా నేను వివరంగా మాట్లాడుతున్నాను. వాళ్ళు గతం మర్చిపోదాం అంటున్నారు. మనం మాత్రం ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? అన్నీ మర్చిపోయి జరగాల్సింది చూద్దామండి. మీరు ఈ పెళ్లికి ఒప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు మా తమ్ముడికి మీ మీద కోపంగా ఉన్నమాట నిజమే.
కానీ మా మహేశ్వరి మా మనసు మార్చి ఈ పెళ్లికి ఒప్పించింది. ఈ క్రెడిట్ అంతా మా మహేశ్వరిదేనమ్మా. మా కుటుంబం అంటే మహేశ్వరికి ఎంత ప్రేమో నాకు తెలుసు. ఈ ఇంటికి కోడలుగా రావాల్సిన పిల్ల నా కొడుకు అన్యాయం చేసింది తలుచుకుంటేనే బాధగా ఉంది. మాట్లాడుకోవాల్సిన విషయాలన్నీ ఇదివరకే మాట్లాడుకున్నాం. తాంబూలాలు కూడా పుచ్చుకున్నాం. ఏదో సాంప్రదాయంగా ఈ తాంబూలం తీసుకోండమ్మా. అమ్మా ఓసారి ఆలోచించి చూడమ్మా. ఒరేయ్, శుభకార్యం ముందు అపశకునం మాటలేంటి? ముందు మనం అనుకున్నదే కదా, ఇంకా ఆలోచించేదేముంది? మీరివ్వండి అన్నయ్య గారు, తీసుకోరా. కూర్చోండి. ఇక మన మధ్య ఎలాంటి తేడాలు రావద్దు. పిల్లల పెళ్లిళ్ళు చేసి వాళ్ళ సుఖ సంతోషాలు చుట్టమే మన బాధ్యత. మా కోడలు ఇంట్లోనే ఉందా? ఉంటే ఓసారి పిలవండి, మాట్లాడి వెళ్తాం. ఇంట్లోనే ఉంది, అలంకారం చేసి తీసుకొస్తాను. ఇప్పుడు అవన్నీ ఏం వద్దమ్మా, పిలవండి చాలు. ఎంత తెలిసిన అమ్మాయైనా అత్తమామల ముందు అలాగే రాలేదు కదా. 5 నిమిషాలు రెడీ చేసి తీసుకొస్తాను. నా బంగారు తల్లి, నీ కన్నీళ్ళకి దేవుడు కరుణించాడు. నువ్వు కోరుకున్న సంబంధమే ఖాయమైంది. వేరే ఏ దేవుడు కాదమ్మా, అన్నయ్యే దేవుడు. వాళ్ల మనసు మార్చింది మహేశ్వరి. తనే నీకు దైవం. సరే రా వెళ్దాం. ఆగాగు, మరీ ఇంత అలంకరణ అయితే అనుమానిస్తారు. మనం మరో సంబంధం చూసినట్టు వాళ్ళకు తెలియకూడదు. పద. కళ్యాణమస్తు. చల్లగా ఉండమ్మా. బాగున్నారా మావయ్య? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను మావయ్య. ఇలా రా అమ్మా. సారీ అమ్మా, మంచి ముహూర్తాలు దొరకలేదు. పెళ్లి కాస్త లేట్ అయింది. వచ్చే శ్రావణ మాసంలోనే నీ పెళ్ళమ్మా, నువ్వేం కంగారు పడకు. అమ్మా, నన్ను వియ్యపురాలతోనే కాదు నీతో కూడా మాట్లాడి రమ్మని మహేశ్వరి కండిషన్ పెట్టింది తెలుసా? ఇప్పుడు సంతోషమేనా? ఏమేవ్, కోడలతో మాట్లాడించాలి గాని పద పద, అవతల పెళ్లి పనులు చూడాలి. వస్తామండి. వస్తానమ్మా. అలాగేనండి. ఏమ్మా సుధా, ఎలా ఉన్నావు? ఏదో ఉన్నాములే. ఏమిటమ్మా కోపమా? అమ్మా నువ్వు లోపలికి వెళ్ళు, మీ అత్తగారు మంచి శుభవార్త చెప్తారు. పద. వాళ్ళెందుకు వచ్చారు అత్తయ్య? లావణ్య పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చారు. పెళ్లి విషయమా? మరి మీరేమన్నారు? ఇదివరకే నిశ్చయమైన సంబంధం కదా, అందుకే సరే అన్నాను. ఏంటి సరే అన్నారా? మరి మా నాన్న తెచ్చిన సంబంధం వాళ్ళకేం చెప్తారు? అబ్బాయి మనకు నచ్చలేదని చెప్తావు ఏంటి? నచ్చలేదని చెప్తారా? క్షణం క్రితం లక్షణంగా ఉన్నాడు, బంగారం లాంటి సంబంధం, చేతులెత్తి దండం పెట్టాలి అన్నారు. ఇంతలోనే అంత మాట మారుస్తారా? ఏంటి దాని అర్థం? ఏంటండి ఆవిడంత అన్యాయంగా మాట్లాడుతుంటే అలా నించుని చూస్తారే? వాళ్ళ ముందు అబ్బాయి నచ్చాడని, వాళ్ళు వెళ్ళిన తర్వాత అబ్బాయి నచ్చలేదనడానికి సిగ్గుగా అనిపించడం లేదా? ఇందులో సిగ్గుపడేదేముంది? ఆడపిల్ల వాళ్ళు 4 సంబంధాలు చూసుకుంటారు, నచ్చిందేదో చేసుకుంటారు. అమ్మా, మనం ఇలా చేయడం మామయ్యకి అవమానం కాదా? అవమానం లేదు, అనుమానం లేదు. మంచి సంబంధం అయితే చూద్దాం అనుకున్నాను. అంతకన్నా మంచి సంబంధం వస్తే అటే కదా ఎవరైనా మొగ్గు చూపేది. ముందు ఒక సంబంధం సరే అని తర్వాత ఊహు అంటే తప్పు కదా? అలా అంటే ముందు చూసింది నితీష్నే కదా. ఏమన్నా నువ్వు సమర్థించుకుంటున్నావు, కానీ నువ్వు చేసిందేం బాగలేదు. ఇలా అయితే అందరిలో చులకనైపోతాము, తలదించుకొని నిలబడాల్సి వస్తుంది. ఒరేయ్, నా పిల్లల సంతోషం కోసం నేను ఎన్ని అవమానాలైనా పడతాను. బయట వాళ్ల మెప్పు కోసం వాళ్ళ జీవితాల్ని నాశనం చేయలేను. మరి మా మామగారికి ఏం సమాధానం చెప్పమంటావు? వాళ్ళకి తెలిసిన వాళ్లే కదా. అబ్బాయి నచ్చలేదని చెప్దాం, ఒక్క ఫోన్తో సరిపోతుంది. మీకే ఒక్క మాటతో తెలిసేశారు.
తలదించుకుని అవమానపడాల్సింది మా నాన్న కదా. అప్పుడు తలాడించి ఇప్పుడు కాదంటే ఎలా ఊరుకుంటారు? ఊరుకోక తల తీసి మొలేస్తారా? అబ్బాయి చూసి వెళితే ఖాయం చేసుకోవాలన్న రూల్ ఏమైనా ఉందా? నాకు నచ్చలేదు. నా కూతుర్ని ఇవ్వదలుచుకోలేదు అంతే. వింటున్నారా? ఆవిడ మాటలు వింటుంటే మీకేం అనిపించట్లేదా? ఇప్పుడు అబ్బాయి నచ్చలేదని ఎంత ఈజీగా చెప్పేస్తుందో చూడండి. నా ఇష్టానికి మీరెవ్వరూ అడ్డుపడాల్సిన అవసరం లేదు. లావణ్యని నితీష్కిచ్చి పెళ్లి చేయాలని నేను నిర్ణయించుకున్నాను అంతే. నాకు మీకన్నా మీ నాన్నకన్నా నా కూతురు జీవితమే ముఖ్యం. నువ్వెందుకే డీలా పడతావు? ఎవరి పెళ్లి చెడగొట్టాలని చూసినా నీ పెళ్లి నితీష్తో జరిగేలా నేను చూస్తాను. నువ్వెళ్ళి చీర మార్చుకో వెళ్ళు. ఏ సమస్య వచ్చినా నేను చూసుకుంటానుగా, నువ్వెళ్ళు. పదా. కారు నడపకూడదు. సంపాదన కన్నా ప్రాణాలే ముఖ్యం. వాటితో చెలగాటం ఆడకూడదు. మీ కుటుంబ బాధ్యత మీ పెద్దమ్మాయి మీద ఉంది. అలాగే మీరు అనుకుంటే ఆ అమ్మాయిని ఏదో ఒక ఉద్యోగంలో చేర్పించి. ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు. దీపా 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 సార్ పిలుస్తున్నారు. నేను ఇక్కడ లెసన్ చెప్తుంటే నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? సారీ సార్. నేను ఇక్కడ నరాలు తెగేలా గొంతు చించుకుంటుంటే నువ్వేంటేటో చూస్తున్నావు. నీకంత ఇంట్రెస్ట్ లేనప్పుడు కాలేజీకి రావడం ఎందుకు? అసలు నిన్న లాభం లేదు. డబ్బులు కట్టించుకుని సీట్ ఇచ్చిన వాళ్ళు అనాలి. నువ్వు డొనేషన్ కట్టి చేరిన బాబుతే కదా? అవును సార్. అదే ఆ పొగరే. మీ నాన్న విచ్చలవిడిగా డబ్బు సంపాదించుంటాడు. అది ఎలా తగలయాలో తెలియక నిన్ను ఇక్కడ పడేసి ఉంటాడు. డబ్బు విలువ తెలియని దానివి నువ్వేం చదువుతావు? సారీ సార్, వేరే ధ్యాసలో ఉన్నాను. సారీ చెప్పడం కాదు, నీకు చదువు మీద శ్రద్ధ లేదు. డబ్బుతో పేరు డిగ్రీ సంపాదించుకోవడం అంతే. అదే మీ టార్గెట్. యువతలు నేను లెసన్ చెప్తుంటే నీ బాయ్ ఫ్రెండ్తో డ్రీమ్లో ఉన్నావా? నేను అలాంటి అమ్మాయిని కాదు సార్. మరి ఎలాంటి అమ్మాయివి? తిండి బట్టాలేని మధ్యతరగతి అమ్మాయివా? ఇలాంటి వాళ్ళకి చదువు చెప్తున్నందుకు నేను సిగ్గుపడాలి. సార్ ప్లీజ్, నేను చెప్పేది కాస్త వినండి. సంజాయిషీలు నాకు అవసరం లేదు. డబ్బులున్న ఇలాంటి వాళ్ళు చదువుకోవడం వల్ల పూర్ స్టూడెంట్స్ చదువుకునే అవకాశం పోగొట్టుకుంటున్నారు. ఫస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ మై క్లాస్. సార్ ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి ప్లీజ్. షట్ అప్ అండ్ సిట్ డౌన్. నువ్వు నాకు ఇంకేం చెప్పే అవసరం లేదు. గెట్ అవుట్. దీపా ఏడవకే, కళ్ళు తుడుచుకో. సార్ వెళ్ళిపోమంటే బయట నిలబడితే సరిపోతుంది కదా. ఎందుకు మళ్ళీ మళ్ళీ అవమానించడానికా? ఇక చదివింది చాలు. నేను రేపటి నుంచి కాలేజ్కి రాను. కాలేజ్కి రావా? నేను నాన్న గురించి ఆలోచిస్తున్నాను. సార్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి అవమానించారు. నేను ఇంక ఇక్కడ చదవలేనే. నేను కాలేజ్కి రాలేను. నేను వెళ్తాను. ఆగు దీపా, చదువు మధ్యలో మానేస్తే జీవితాంతం కష్టపడాల్సి వస్తుంది. చదువు మధ్యలో మానేయొద్దు ప్లీజ్. నాన్న దగ్గర కేవలం 3000 రూపాయలే ఉన్నాయి. నాకెన్ని ఆశలున్నా వాటితో ఫీజు కట్టలేరు కదా. సంసారం ఎలా ముందుకు నడిపిస్తారు? అందుకే నేను నాన్నకి భారం అవదలుచుకోలేదు. పిచ్చితనంగా మాట్లాడికే ఇప్పుడు చదువు ఆపేస్తే ఇక చదవలేవు. మరేం చేయమంటావే? రేపు తిండి ఉంటుందో లేదో తెలియని పరిస్థితిలో
నాకు చదువు అవసరమంటావా? కట్టిన డొనేషన్ తిరిగిస్తారేమో, వెళ్ళి అడుగుతాను. అట్లీస్ట్ నాన్న వైద్యానికన్నా పనికొస్తుంది. దీపా, డబ్బే సమస్య అయితే ఏదో ఒక దారి ఆలోచిద్దాం. అంతేకాని తొందరపడి ఈ నిర్ణయం మాత్రం తీసుకోవద్దు. ఎవరో ఆదుకొని డబ్బు కట్టి నన్ను చదివిస్తారనే ఆశ నాకు లేదు శ్రావణి. ఇంటికి నేనే పెద్ద కూతుర్ని, నేనే బాధ్యత తీసుకోవాలి. సేటు చెప్పినట్టు ఏదైనా ఉద్యోగం చూసుకోవాలి. శ్రావణి, కాసేపు అక్కడ కూర్చొని వెళ్దామే. ఎందుకు? ఎన్నో ఆశలతో చదువుకోవాలని వచ్చిన కాలేజ్ కదా, రేపటి నుంచి ఎలాగూ రాను. చివరిసారిగా కాసేపు కూర్చొని వెళ్దామే. దీపా, ఏడవకే. ఇంటికి పెద్ద కూతుర్ని, బాధ్యత అని అన్ని మాటలు చెప్పి ఏడుస్తావేంటి? ఊరుకో. నా ఆశలు, ఆశయాలు, కలలు అన్నీ చెదిరిపోయాయి. బాగా చదివి మంచి ఉద్యోగం చేసి అమ్మ నాన్నని సుఖపెడదాం అనుకున్నా. చెల్లెల్ని బాగా చదివిద్దాం అనుకున్నా. కానీ అంతా ఎలా తారుమారైందో చూడు. దీపా, ప్లీజ్ ఏడవకే. కళ్ళు తుడుచుకో. ముందు కళ్ళు తుడుచుకో. నువ్వు ఖచ్చితంగా చదువు పూర్తి చేస్తావు. ఏడవకు. దీపా అంటే ధైర్యం, ధైర్యం అంటే దీపా అనుకున్నాను. కానీ నువ్వు ఇలా ఏడుస్తుంటే నేను తట్టుకోలేను. నా కష్టాలు నన్ను ఏడిపిస్తున్నాయి. ఇంతకాలం కష్టపడి కుటుంబాన్ని పోషించిన నాన్నకి సాయంగా ఉండలేకపోయాను. భారంగా మిగిలినందుకు బాధగా ఉందే. అందుకని ఏడవాలా? నాన్నకు కష్టం కలగకుండా నువ్వు చదువుకోవాలి, అంతేనా? నేనున్నాను దీపా.